మెట్రోనిస్కి స్వాగతం. నగర ప్రజలందరూ కొన్ని రోజుల పాటు త్రాగునీటిని బాగా కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని కమిషనర్ మయూర్ అశోక్ సూచించారు. కృష్ణా నదిలోకి గోదావరి నీరు వస్తున్నందున రాబోయే రోజుల్లో నీటిలో బురద శాతం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఈ నేపథ్యంలో నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కమిషనర్ మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులు మరియు సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నీటి శుద్దిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ హెడ్ వాటర్ వర్క్స్ లో నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఆలం కలపడం, సరఫరా సమయంలో క్లోరిన్ తగు మోతాదులో ఉండేలా చూడడం చేయమని ఆదేశించారు. నగరంలోని అన్ని రిజర్వాయర్లను షెడ్యూల్ ప్రకారం క్లీన్ చేసి ఆ తేదీలను బోర్డులపై ప్రదర్శించాలని తెలిపారు. ఇప్పటికే గుర్తించిన 1437 డ్రైన్ క్రాసింగ్ పైప్ లైన్లను సురక్షిత ప్రాంతాలకు షిఫ్ట్ చేయడం జరిగిందన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో ప్రతిరోజు కనీసం 10 నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ముఖ్యంగా త్రాగునీటి సరఫరా జరిగే పంపింగ్ కేంద్రం నుండి ఇంటికి చేరే వరకు తప్పనిసరిగా క్లోరిన్ శాంపిల్స్ ఎమ్యూనిటీ కార్యదర్శులు సేకరిస్తారని అన్నారు. నీటి పరీక్షల ఫలితాలను ఏఈలు, డీఈలు పర్యవేక్షిస్తూ నిరంతరం ఏపీసీ, ఎంఎంఎస్ఎస్ యాప్ లో నమోదు చేయాలని తెలిపారు. ఎక్కడైనా కలుషిత నీరు సరఫరా అయితే వెంటనే 0863234510 కి తెలియచేయాలని ప్రజలకు కమిషనర్ సూచించారు. ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న త్రాగునీటి సరఫరా అంశంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. నూతన 4 లేన్ల శంకర్ విలాస్ బ్రిడ్జి డిజైన్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాత శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారు. అయితే షాపులు కోల్పోతున్న నిర్వాసితులకు ఇంతవరకు నష్టపరిహారం అందించలేదు. నగరవాసులను ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు ప్రత్యామ్నాయం ఏర్పాటు కూడా చేయలేదు. డొంక రోడ్డు 3 వెంతర్లు, కంకరగుంట ఆర్యూబీ వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే మంత్రి పెమ్మసాని ఇచ్చిన హామీ మేరకు బ్రిడ్జి నిర్మాణం యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని, నిర్వాసితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము అడుగుతుంది, వెంటనే నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ని తక్షణమే ఇప్పుడున్నటువంటి రేట్లకు అనుగుణంగా వాళ్ళకి ఇవ్వడంతో పాటు బ్రిడ్జి యొక్క రూపొందించేటువంటి బ్రిడ్జి రూపాన్ని అక్కడ డిస్ప్లే చేయడంతో పాటు చేయాలనేది. రెండవది, బ్రిడ్జికి అనుగుణంగా పక్కన సైడ్లో ఉన్నటువంటి కాలినడకన వెళ్ళటానికి కానీ ఉండాల్సినటువంటి ప్లేస్ చాలా తక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణం చేసే దాన్ని బట్టి చూసి చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కనీసం ఒక ఆటో కూడా పట్టేటువంటి పరిస్థితులు కూడా లేకపోతే రేపు ఏ విధంగా అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా మేము అడుగుతా ఉన్నాం. తాడికొండలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మూసివేయడాన్ని నిరసించిన విద్యార్థుల తల్లిదండ్రులపై, విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు దాడి చేసి అరెస్టు చేయడాన్ని సిపిఎం జిల్లా కమిటీ ఖండిస్తుందని జిల్లా కార్యదర్శి వై నేతాజీ అన్నారు. బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వై నేతాజీ పాసం రామారావు మాట్లాడారు. అనేక దశాబ్దాలుగా జిల్లాలోని పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురుకుల పాఠశాలను మూసివేయడం దారుణమన్నారు. 450 మంది విద్యార్థులు ఉన్న గురుకుల పాఠశాలను మూసివేయడం వల్ల దళిత, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతుందన్నారు. రాజధానిలో 1000 ఎకరాల భూములను సేకరించి అనేక కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం హడావిడిగా గురుకుల పాఠశాలలో చదువుతున్న 450 మంది పిల్లలను ఖాళీ చేయించడానికి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ భవన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. అదే తాడికొండ గురుకుల పాఠశాల ఆవరణలో కూడా ఖాళీగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ పాఠశాల శాఖకు సంబంధించినటువంటి భవనాలు ఉన్నాయి. అట్లాగే అవసరమైతే స్థలం ఉంది. కాదనుకుంటే వాళ్ళ రాజధాని ప్రాంతం ఇక్కడ రాజధాని ప్రాంతంలో వందలాది ఎకరాల భూముల్ని రకరకాలైనటువంటి ప్రైవేటు సంస్థలకు అప్పనంగా కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక కాలేజీ పెట్టడానికి కావాల్సినటువంటి భూమి ప్రభుత్వం కేటాయింపు చేయలేకపోవటానికి ఏమీ లేదు. అందుకనే ఇప్పుడున్నటువంటి ఈ గురుకుల పాఠశాలని, తాడికొండ గురుకుల పాఠశాలని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి అనేటువంటిది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము విద్యారంగానికి బ్రహ్మాండమైన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు లోకేష్ గారే విద్యాశాఖ మంత్రి. మరి ఆయన ఏం సమాధానం చెప్తారని చెప్పేసి చెప్తున్నాం. 430 మంది పిల్లల్ని ఈరోజు బజార్ను వేశారనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. ఇది అమానుషమైనటువంటి చర్య. ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికోసం ఆందోళన చేస్తున్నటువంటి
తల్లిదండ్రుల్ని, విద్యార్థి సంఘాల నాయకుల్ని, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల్ని పోలీసులు అతిగా ప్రవర్తించి వాళ్ళని ఈ రకంగా దారుణంగా కొట్టడం అనేటువంటి దాన్ని కూడా మేము దీన్ని చేస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిన్న పిలిపించాం. అనేక చోట్ల ఆందోళన జరిగినాయి. మేము ఉన్నతాధికారులకి, కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి పోలీసుల యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆ స్కూల్ని ఇక్కడే ఉంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. యూటీఎఫ్ ఆధ్వర్యంలో టెట్ 2026 ఓరియంటేషన్ క్లాసులు కొనసాగుతున్నాయి. ఏసీ కళాశాలలో జరిగిన శిక్షణ తరగతిలో తెలుగు సబ్జెక్టుపై ఎక్స్పర్ట్స్ అవగాహన కల్పించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు సూచించారు. ఇప్పటికే యూటీఎఫ్ తరపున టెట్ మెటీరియల్ను కూడా ఉపాధ్యాయులకు అందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో కళాధర్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. గత 3 వారాలుగా పెద్ద ఎత్తున 500-600 మంది ఉపాధ్యాయులు పైచీలకు ఈరోజు ఏసీ కాలేజీలో టెట్ నిర్వహణ సంబంధించినటువంటి సబ్జెక్టు నిపుణులతోటి కోచింగ్ ఇప్పిస్తూ ఉన్నారు. వారికి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. హాజరైన ఉపాధ్యాయులందరూ కూడా టెట్కు సంబంధించి ఆందోళన పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మనందరం ఉపాధ్యాయులు చదువుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళం. ఖచ్చితంగా టెట్ అందరూ కూడా క్వాలిఫై అయ్యేదానిగా సులభ పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రచురణ విభాగం ప్రింట్ చేసినటువంటి 3 లక్షల పైచీలకు ఉన్నటువంటి పుస్తకాలను కూడా కిందకి పంపించాం. వాటన్నింటినీ కూడా తర్ఫీదవ్వండి. అలాగే మోడల్ పేపర్స్ పేరుతో కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాటిని కూడా వినియోగించుకుని అందరూ టెట్ క్వాలిఫై అవడం ద్వారా ఈరోజు విద్యార్థులకు నాణ్యమైన విద్యని ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా ప్రత్యేకించి కోరుతా ఉన్నాం. ఎవరు కూడా ఆందోళన పడటం, టెన్షన్ పడేటువంటి ప్రయత్నం కాకుండా మనందరం కూడా టెట్ క్వాలిఫై కావాలని కోరుతాం. 2010కి పూర్వం ఉన్న వాళ్ళని మినహాయించాలి న్యాయం అయితే. లేని పక్షంలో ఇవాళ టెట్ రాస్తున్న వాళ్ళందరూ కుర్రవాళ్ళు, పూర్తిగా చదువుకోవడానికి సమయం ఉన్నటువంటి వాళ్ళు. మేము ఇన్ సర్వీస్ టీచర్లం. రోజుకి 7 గంటలు బడిలో పిల్లలకి పాఠాలు చెప్పాలి. వెళ్ళడానికి రావడానికి సమయం కావాలి. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఇచ్చినటువంటి మార్కులే ఇన్ సర్వీస్ వాళ్ళకు కూడా ఇచ్చి పాస్ కావాలి అని అంటే రాయటానికి వ్యతిరేకం కాదు, కానీ ఇన్ సర్వీస్ వాళ్ళకి వెసులుబాటు ఉండాలి. అదే మార్కులు, అదే క్వాలిఫైయింగ్ మార్కులు పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి ఇన్ సర్వీస్ టీచర్లకి కావలసినటువంటి మినహాయింపులు ఇచ్చి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కిడ్నీలు, మూత్ర సంబంధిత వ్యాధులపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ మారెడ్డి ప్రసంగించారు. ప్రస్తుత సమాజంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ సమస్యలు అధికంగా ఉన్నాయని తెలిపారు. దైనందిన జీవితంలో శారీరక శ్రమ లేకపోవడం వల్లనే ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ కిడ్నీ సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాయి, ఏవి రామారావు, కృష్ణాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అదే మనం రోజు నడుస్తున్నాం అనుకోండి, గుండెకి ఊపిరితిత్తులకి చాలా మంచిది. ఎందుకంటే మనకు మంచిగా హార్ట్ కంట్రోల్లోకి వస్తుంది, ఆయాసం తగ్గుతుంది, ఇవన్నీ ఓకే. కానీ అట్ ద సేమ్ టైం మజిల్ పోతూ ఉంటుంది, మజిల్ లాస్ అవుతూ ఉంటుంది. మజిల్ లాస్ అయితే వచ్చే నష్టం ఏంటంటే జాయింట్స్ కి ప్రొటెక్షన్ పోతుంది. ప్రతి జాయింట్ చుట్టూతా మీకు మజిల్స్ అతుక్కొని ఉంటాయి. సో ఆ కండరాలు వీక్ అయిపోవటం వల్ల మీ జాయింట్స్ ఎక్స్పోజ్ అవుతాయి. అప్పుడు మీరు ఈ బాగానే ఉంటాయి, కానీ మిగతా సమస్యలు అంటే మీకు కాళ్ళు చేతులు వీక్ అయిపోవడం, ఒక పీరియడ్ ఆఫ్ టైం మీకు సపోర్ట్ దొరకపోవడం, ఏదైనా పడితే వెంటనే ఫ్రాక్చర్ అవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కృష్ణబాబు కాలనీలో జరిగిన అమానవీయ సంఘటనలో దోషులందరికీ శిక్షలు పడాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ వెల్లడించారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బోరు విషయంలో జరిగిన ఘర్షణలో మహిళలను వివస్త్రను చేసి అవమానించడం దారుణమన్నారు. మహిళల పట్ల ఇటువంటి ఘటనలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన 9 మందికి కఠిన శిక్షలు పడాలని డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబానికి బీజేపీ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ రామకృష్ణ, షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రజలు కూడా చూస్తూ ఉండకూడదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు స్థానికంగా కూడా అందరూ ఏకమై ఎవడైతే ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తారో అలాంటి వారిపై ప్రజలు కూడా తిరుగుబాటు చేయాలి. ఎవరైతే బాధిత మహిళ ఒంటిపులి పద్మ అనే ఒక ఆమె గుంటూరు నగరానికి చెంది కృష్ణబాబు కాలనీలో ఒక బోరింగ్, ఒక చిన్న మోటారుకు సంబంధించిన వివాదాన్ని కొంతమంది రాజకీయ వివాదం చేసి వారిపై దాడి చేసి ఆమెని, వారి కుటుంబాన్ని దాడి చేసిన దాదాపుగా 9 మంది వ్యక్తులపై, దానిలో ఒక హిజ్రా కూడా ఉన్నారు,
వారిని కూడా కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో 75% మీడియా చంద్రబాబు కబంధ హస్తాల్లోనే ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ను అంబటి రాంబాబు, నూరి ఫాతిమా ఆవిష్కరించారు. అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే వీడియోలను తీసివేస్తున్నారని అన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకునేందుకే జగన్ 2.0 సూపర్ యాప్ను తెచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మొన్న మన గుంటూరులో ఒక మహిళని విమర్శలు చేశారు. ఎక్కడ జరిగింది? సినిమాల్లో కూడా చూడాలి మనం. ఎక్కడ జరగదు, మన గుంటూరులో జరిగింది. ఎందుకు జరిగింది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ కుటుంబం పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. 15వ తారీఖు మధ్యాహ్నం వెళ్ళి మమ్మల్ని వాళ్ళు కొట్టారు అని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది ఈ బాధితురాలు. వెళితే కూర్చోమన్నారు. కేసు పెట్టలేదు. సాయంత్రం కేసు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు తెలుసా? ఎమ్మెల్యే గారు పెట్టద్దు. అవతల మావాడే మన తెలుగుదేశం వాడు వాడి మీద కేసు పెట్టమన్నారంట. విన్నారా? రేపు మరి 31వ తారీఖున జరుగుతున్న ప్రోగ్రాంకి ప్రతి ఒక్కళ్ళు కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి మనం అందరం కలిసి వెళ్దాం. ఖచ్చితంగా చివరి దాకా కూడా, ఎందుకంటే ఆ రోజు నేను కూడా ఆయనతో పాటు ఉన్నాను కాబట్టి చివరి దాకా కూడా నేను కూడా నడుస్తాను, సార్తో పాటు అండగా ఉంటాను. పార్టీ పిలుపు మేరకే ప్రతి ఒక్క విషయం కూడా గొంతెత్తి మాట్లాడుతున్న అంబటి రాంబాబు గారిని ఇబ్బంది పెట్టాలి, చేయాలి, ఆయనకి ఏదో సినిమా చూపించాలనుకున్నారు. కానీ సినిమా నాకు తెలిసి హిట్ అయింది, కానీ దానికి నిజంగా ఏదైనా లైక్ గుడ్ విల్ వచ్చింది మన పార్టీకి, అలాగే అంబటి రాంబాబు గారికి. ఎందుకనంటే శారదా కాలనీ స్తూపం సెంటర్ వద్ద సిపిఐ స్థానిక శాఖ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలతో ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు రాయించి సంతకాలు సేకరించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా అర్హులైన వారందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిందని మాల్యాద్రి గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్న ఆ హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని ఆయన మండిపడ్డారు. తక్షణమే చెప్పిన విధంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హామీని అమలు చేయనందున సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పిలుపులో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్యాలయం వద్ద మరియు ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున జూలై 20వ తేదీన అర్హులైన వారితో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రేపు అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర, అట్లాగే ఏదైతే మున్సిపాలిటీ కానికోట మరి ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ప్రభుత్వం చెప్పిన హామీ ప్రకారం 2 సెంట్లు పట్టణాల్లో, పల్లెల్లో 3 సెంట్లు మరి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది. ఆ కూటమి ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మరి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు సరిపోదు కాబట్టి 5 లక్షలు అడుగుతూ ఉన్నాం. పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలనే నినాదంతో రేపు అన్ని మున్సిపాలిటీల దగ్గర, గుంటూరులో మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర, అట్లాగే మంగళగిరిలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర జరుగుతూ ఉంది. అట్లాగే మరి పత్తిపాడుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర, మరి తుళ్ళూరులో, అట్లాగే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం భారత కమ్యూనిస్ట్ పార్టీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు అరండల్పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, మహమ్మద్ నసీర్, డేగల ప్రభాకర్, ఇతర ముఖ్య నాయకులు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఎన్నో ఇబ్బందులు పెట్టిన కార్యకర్తలకు అండగా ఉన్నారని అన్నారు. పార్టీ కోసం నిబద్దతతో పనిచేసే నాయకులు కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. ఆయన మరెన్నో ఉన్నత పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సజీల, మద్దిరాల మేని, సుఖవాసి శ్రీనివాస్, చిట్టాబట్టిన చిట్టిబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, తాళ వెంకటేష్ యాదవ్, గాదే వెంకటేశ్వరరావు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
పార్టీకి అంకిత భావంతో పనిచేసేటటువంటి వ్యక్తి. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అలుపెరగిన పోరాటం చేసినటువంటి యోధుల్లో కనపర్తి శ్రీనివాసరావు ఒకరు. ఎన్నో ఆందోళనలు, ఎన్నో అలజడులు, ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదురైనప్పటికీ ఎక్కడ కూడా మొక్కవోని దీక్షతో ఆ రోజు ప్రతిపక్ష పాత్ర పోషించిన వాళ్ళలో ఈ జిల్లాలో ముఖ్యమైన వ్యక్తుల్లో కనపర్తి శ్రీనివాసరావు ఒకటిగా నిలబడ్డాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక బాధ్యత కలిగినటువంటి కార్యకర్తగా నిరంతరం కూడా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ ఎవరు ఎక్కడి నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా 24/7 ఉండి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఒక క్రియాశీల కార్యకర్తగా ఉన్నటువంటి కనపర్తి శ్రీనివాస్ గారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అధినేత అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఈ తరుణంలో ఆయనకు ఇంకా మంచి పదవులు, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా కనపర్తి శ్రీనివాస్ లాంటి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడికి కూడా తెలుగుదేశం పార్టీ ఒక మంచి పీట వేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు. నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోరంట్ల నందుగల షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితిని పౌర సేవా సంస్థల ప్రతినిధులు సందర్శించి అక్కడున్న విద్యార్థులు, వయోవృద్ధులతో ముచ్చటించారు. త్రిపురమల్లు అరుణ్ కుమార్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థుల్లో పుస్తక పఠనాన్ని పెంపొందించేందుకు, నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు గ్రంథాలయాలను, కంప్యూటర్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయాలని, ఆ దిశగా తమ వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందజేస్తామని తెలిపారు. వయోజనులందరికీ ఒక మాట చెప్తున్నాను, మీరు మీ జీవితం అంతా శక్తి వంచన లేకుండా మీ జీవితాలన్నీ త్యాగం చేసి మీ పిల్లలకి, వాళ్ళకి, వీళ్ళకి, మీ కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని, వాళ్ళ కోరికల కోసం జీవితాలను వెచ్చించేసి ఈ దశకు వచ్చారు. మీరు మీ క్రమశిక్షణ కానీ, మీరు మీ వాళ్ళకి చేసిన ప్రేమతో చేసిన ఆ సహాయం కానీ, అదే ఇప్పుడు సమాజానికి మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఈ జీవితం గడపాలని కోరుకుంటూ, విద్యార్థులు వారు ఎలాంటి గమ్యానికి చేరుకోవాలి, భవిష్యత్తులో ఏం కావాలని అడిగినప్పుడు చాలామంది సోల్జర్స్ అని, టీచర్స్ అని, ఐపీఎస్ రకరకాలుగా, కానీ ఏ ఒక్కరు కూడా నేను ఒక మంచి రైతును అవుతాను అని చెప్పలేకపోయాను. కారణం రైతులు పడే బాధలు చూస్తూ ఉన్నారు. వారికి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవటం, అతివృష్టి, అనావృష్టి, అకాల వృష్టి, ప్రకృతి వైపరీత్యాలు, వీటన్నింటినీ ఎదుర్కోవటం, ఇవన్నీ గమనించిన తర్వాత ఈరోజు సమాజంలో ఏ బిడ్డ కూడా నేను ఒక రైతుగా మారాలి, నేను మంచి వ్యవసాయం చేయాలి, 147 కోట్ల ప్రజలకి ఆకలి అనే సమస్య లేకుండా చేయాలనే భావన రాకపోవటం బాధాకరం. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేటర్ కార్యాలయంలో CGRS జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosan.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఫిర్యాదుల స్టేటస్ ను 1100కి కాల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలోని తాడికొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలను కొనసాగించాలని, పాఠశాల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ శనివారం లార్జ్ సెంటర్లో నిరసన చేపట్టారు. DYFI జిల్లా కార్యదర్శి వై కృష్ణకాంత్ మాట్లాడుతూ సుమారు 500 మంది SC/ST విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించడం అన్యాయమన్నారు. CITU నగర కార్యదర్శి బి ముత్యాలరావు మాట్లాడుతూ ప్రాథమిక విద్యను దూరం చేస్తూ పోటీ పరీక్షల కోసం ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామనడం సమంజసం కాదన్నారు. SFI జిల్లా కార్యదర్శి షేక్ సమీర్ పాల్గొన్నారు. ఇప్పటికే స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్ పోస్టులు లేక రకరకాల అభ్యర్థులు రోడ్ల మీద తిరుగుతున్న నేపథ్యం ఉంటే ఆ పోస్టులు భర్తీ చేయడానికి కూడా ఇంతవరకు నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఉన్నటువంటి గవర్నమెంట్ విద్యా సంస్థల్లో ఇప్పుడు ఎంతో SC/ST విద్యార్థులకి కీలకంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలని ఈరోజు తరలించి అక్కడి నుంచి విద్యార్థులను దాదాపుగా 400 నుంచి 500 మంది ఉంటున్న విద్యార్థుల్ని వేరే గురుకుల పాఠశాల తరలించడం అంటే మీరు ప్రభుత్వ విద్యారంగం వైపు ఉన్నారా, ప్రైవేటు విద్యారంగం వైపు ఉన్నారా అని అడుగుతూ ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడాల్సినటువంటి పోలీసులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకుల మీద విధమైనటువంటి దాడుల్ని ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎక్సలెన్స్ సెంటర్ పేరుతోటి IIT JEE కోసం కోచింగ్ సెంటర్లు పెట్టదలుచుకుంటే కొత్తగా ఏర్పాటు చేసి పెట్టాలే తప్ప కొనసాగుతున్నటువంటి గురుకుల పాఠశాలను తీసేసి దాని స్థానంలో ఆ విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, దీన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వారికి పోలీస్ అధికారులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి పూర్తిగా స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రౌడీ షీటర్లు మరియు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.